హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంది, పాయసాలు ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియో వచ్చేసి అయితే మా బేబీది అన్నప్రాసన రోజు అనమాట. సో ఈ టూ స్వీట్స్ కూడా నేనే ప్రిపేర్ చేశాను. పరమాన్నం ఇంకా సేమియా. అక్కడ పంతులకు అడిగితే 2 స్వీట్లు అవన్నీ చేసుకొని కొన్ని వస్తువులు చెప్పారు, అవన్నీ తీసుకొని రమ్మని చెప్పారు. సో నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసేసాను. ఈవినింగ్ టైంలో అన్నప్రాసన చేపించాలి అని చెప్పేసి అయితే మేము అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇంకా వెళ్ళాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేబీ అక్కడ పిల్లలందరూ ఆడుతూ ఉంటే అటే ఉండే తను మొత్తం కూడాను కాన్సన్ట్రేషన్ మొత్తం. సో ఇక్కడైతే వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్దాము అన్నట్టయితే, నిజామాబాద్లో ఉంటాం కాబట్టి అక్కడ మాకు దగ్గరలో అయితే వినాయకుడు టెంపుల్ సూపర్గా ఉంటుంది, చాలా పీస్గా అనిపిస్తుంది. అక్కడైతే ఇక మా మమ్మీ వాళ్ళు, అత్త మామయ్య ఇంకా వీళ్ళందరం కలిసి అయితే మేము వెళ్ళామన్నమాట. మా అన్నయ్య కూడా ఉండే. సో అదే రోజు మా మమ్మీ అయితే తనకి మా బేబీకి అయితే చిన్న వెండి గిన్నె ఇంకా గ్లాస్ స్పూన్ అవన్నీ అయితే తీసుకొని వచ్చింది అప్పటిదప్పుడే. ఇక్కడైతే ప్రసాదం అందులోనే తీస్తున్నాడు పంతులైతే. చాలా మంచి అనిపించింది. ఈవినింగ్ టైంలో 2 సార్లు హారతి అయితే జరిగిందనమాట. ఆ హారతి ఇంకా ఇవన్నీ కూడాను మంచిగా అనిపించింది. ఈవినింగ్ టైంలో టెంపుల్ వైబ్స్ మంచిగా అనిపించిండే. మా మామయ్య, మా అత్తయ్య, ఇక్కడ పంతులైతే అన్నీ కూడా పూజ ఇవన్నీ చూస్తున్నారు, రెడీ చేసుకున్నారు. ఎంత కాన్సన్ట్రేషన్గా అంటే అంత కాన్సన్ట్రేషన్గా చూస్తూ ఉంది. అప్పుడే నిద్ర, తనకి స్నానం చేయించుకొని రెడీ చేసుకొని వెళ్ళేసరికి నిద్ర మంచిగా ఉండే. అక్కడంతా గంట కొట్టి పంతులు కొంచెం శ్లోకాలు పాడేసరికి లేచింది, మంచి యాక్టివ్గా ఉండే మొత్తం కూడాను చూడండి. అండ్ ఆ రోజు అన్నీ తన ఫ్యూచర్లో ఏం అవుతుంది అన్నట్టు అన్నీ ముట్టాలి అని అంటారు కదా, ఇట్లా వస్తువులే. అది ఏం టచ్ చేసిందో మీరే చూడండి లాస్ట్ వరకు. చూస్తున్నారు కదా ఎంత కాన్సన్ట్రేషన్గా అంటే అంత కాన్సన్ట్రేషన్గా చూస్తుంది పంతుల్ని. ఇటు సైడ్ మా మమ్మీ మాట్లాడిస్తుంది, ఆమెని చూస్తూ ఉంది. ఎక్కడ ఏడుస్తుందో ఎక్కడ నిద్రపోతుందో అని ఉండే మాకైతే. కానీ లాస్ట్లో కొంచెం ఆ డ్రెస్ ఇబ్బంది పెట్టేసి అలా కొంచెం ఏడ్చినట్టు చేసింది కదా. కానీ ఆ తర్వాత మంచిగా ఆ డ్రెస్ తీసేసి లోపల నైట్ డ్రెస్ ఉండే అదే ఉంచేసినాం. ఇక పంతులు తను ఆల్రెడీ చెప్తా ఉన్నాడు, పంతులు నా దగ్గర పిల్లలు ఎక్కువ రేర్గా రారు, అసలు రేర్గా వస్తారు నా పిల్లలు నా దగ్గరికి అనుకుంటా అంటా ఉన్నాడు. కానీ మా బేబీ మంచిగా వెళ్ళింది తన దగ్గరికి. రెడ్ కలర్ డ్రెస్ ఉండే పంతులది, అందుకని చెప్పేసి ఏమో మంచి అట్రాక్ట్గా ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ మంచిగా వెళ్ళింది. తన దగ్గర మంచిగా ఉండే పంతుల దగ్గర. మళ్ళీ ఇక్కడైతే దండ వేసుకొని లోపల గర్భగుడిలోకి తీసుకొచ్చాడు. ఇంకా ఏడవలేదు కూడా, మంచిగా ఉన్నది ఆ రోజు. యాక్చువల్లీ ఇదంతా కూడా నిన్ననే జరిగింది. చూస్తున్నారు కదా, మామయ్య తినిపించాలి అంటే ఇంకా మా అన్నయ్య తినిపిస్తున్నాడు. తెలియదు, మా మమ్మీ డాడీ ఇద్దరు చెప్తున్నారు. స్టార్ట్ అయింది మా పాప ఏడుపు ఇక్కడి నుంచే, ఎందుకంటే ఆ మాల ఆ డ్రెస్ కొంచెం ఇబ్బంది అయిపోయింది తనకి. కంప్లీట్గా స్పూన్ నోట్లో పెట్టి మొత్తం ఇట్లా కొరకాలని చూస్తుంది, ఎక్కడ గొంతుకు తగిలించుకుంటుందో అన్నట్టయితే ఉండే నాకు. కానీ ఆ తర్వాత మెల్లగా డైవర్ట్ చేసేసుకొని చేపించినాము. అసలు చూడంగా 6 months అయిపోయాయా, ఇంత పెద్దది అయిపోయిందా అన్నట్టయితే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ మేమైతే వెయిట్ చేస్తూ ఉండే అన్నయ్యకి ఎప్పుడు కుదురుతుందో అన్నట్టు. అన్నయ్య అయితే అంటే ఇక్కడ లోకల్లో లేకుండే, తను కాలేజ్ ఉన్నాయని చెప్పేసి అయితే తను ఇంకా రాలేడు. ఈరోజు కంప్లీట్గా అది అయిపోయేది, స్టడీ అయిపోయింది అన్నయ్యది. సో ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే తినిపించారు. అన్నప్రాసనకి అయితే రెడీ చేసుకున్నాం మేము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా అయితే జరిగింది. మా అన్నయ్యదైతే ఎన్ఐటి కంప్లీట్ అయిపోయిందండి. అటు వరంగల్లో ఎంటెక్ చేశాడు. ఎన్ఐటి వరంగల్లో కంప్లీట్ అయిపోయింది ఎంటెక్. ఇప్పుడేమో ప్లేస్మెంట్ వచ్చింది, వెళ్ళాలి అన్నట్టయితే కొంచెం హడావిడిగా ఉండే. సో అందుకని చెప్పేసి అయితే మేము ఒక్కరోజే టైం ఉంది, గురువారం ఏకాదశి అని చెప్పేసి అయితే టైం తీసుకొని ఇంకా కంపల్సరీగా ఈరోజే వెళ్ళాలి అన్నట్టయితే చూసుకొని వెళ్ళినాము. అప్పటిదప్పుడే అన్నీ సదురుకొని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది మాకు కూడాను.
చూస్తున్నారు కదా, తను ఇంకా కంప్లీట్గా అంబాడట్లేదండి. అందుకని చెప్పేసి రౌండ్గా ఇలా తిరుగుతూ ఉంది. రౌండ్గా పెడదాం తిరుగుతుంది కదా అని అంటే మా అన్నయ్య వచ్చేసి అయితే మీకు పెట్టనీకి రాదు, ఇలా కాదు ఇలా పెట్టు అని చెప్పేసి తను ఇంకా మొత్తం జరిపేసి అంతా కూడా సెట్ చేశాడు. ఇందాక సెట్ చేస్తూ ఉంటే ఇంకా సరే అని చెప్పేసి పెట్టినాము. అక్కడ అయితే మా అన్నయ్య పడుకొస్తున్నాడు. ఎంత యాక్టివ్ అయిపోయింది అసలు, డ్రెస్ తీయగానే మంచిగా యాక్టివ్గా అయిపోయింది. ఇబ్బంది అనిపించిందేమో పాపం అనిపించింది, చాలా ఏడ్ చేసింది అసలు. చూస్తున్నారు కదా, మేమైతే యాక్చువల్లీ బ్యాట్ని పట్టాలి క్రికెటర్ అవ్వాలి అన్నట్టు మాకు ఉండే, కానీ తను లాస్ట్ కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది. మాకు అలా ఉండే, బట్ మంచిగా స్టడీ అన్నా పెన్ అన్నా లేదంటే బ్యాట్ అన్నా ఇలా పట్టాలి అని అనుకున్నాము. ఫైనల్ అయితే మంచిగానే పట్టింది. చూడండి మీరు ఏది పడుతుందో. ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇస్తుందో, చాలా మంచి అనిపించింది నాకైతే. తను ముందరికి జరగట్లేదు, వెనుకకు జరుగుతూ ఉంది కంప్లీట్గా. ఇంకా కొన్ని డేస్ అయితే జరుగుతుంది కావచ్చు. మొత్తం గిఫ్ట్స్ తీస్తున్నట్టే ఇలా లెగ్స్ ఇంకా హ్యాండ్స్ మీద తన ప్రెషర్ మొత్తం వేసుకుంటుంది. కానీ మడం జరగట్లేదు, ఇంట్లో అలా జరుగుతుందని అయితే అనుకుంటున్నాను. చూడాలి ఇంకా. చూడు ఇక్కడ టచ్ చేసాడు చేతిలో ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అలా అయితే చేసింది ఫైనల్ లాస్ట్ వరకు అయితే. తర్వాత ఏం చేశారు, ఆ బుక్ ఇంకా మొత్తం క్లోజ్ చేద్దాం తీసేద్దామని అనుకున్నాను. ఇంకా పంతులు చూసి ఇక్కడ ఇంకొక బుక్ ఇంకా నచ్చ చెప్పారు. ఆ బుక్ తీసుకొని ఇంకా అట్లనే తీసుకుంటూ వచ్చింది. ఎవరైనా అంటే పిల్లలు తిని కూడా అంతే అండి, ఏదైనా ఉంటే నోట్లో పెట్టడానికి చూస్తుంది. కానీ ఏందో ఫస్ట్ టైం బుక్ అనేది ఓపెన్ చేయడము అట్లా చేసింది. మాకు మంచి అనిపించింది, విచిత్రంగా అనిపించింది, ప్లస్ మంచిగా అనిపించింది. ఏదైనా ఉంటే నోట్లో పెట్టుకొని చూస్తుంది, కానీ ఈసారి ఫస్ట్ టైం ఓపెన్ చేసింది అన్నట్టయితే అనిపించింది. మేము భగవద్గీత పెడదామని అనుకున్నాము. సో కాకపోతే ఇంటి దగ్గర హడావిడిలో మర్చిపోయాము. ఇంకా అక్కడ పంతులు గారి దగ్గర నుంచి ఆ బుక్స్ తీసుకొని అయితే అక్కడ పెట్టాము. మా మమ్మీ డాడీ అందరూ కూడా మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా అత్తయ్య మామయ్య అందరూ కూడాను. ఆ స్టెటోస్కోప్ని తీసుకొని పక్కకు పెట్టేసుకుంది తనే. ఇక ఫైనల్గా అయితే ఇలా జరిగింది మొత్తం అన్నప్రాసన. మంచిగా ఇంకొక హారతి తీసుకొని తనని మంచిగా చూసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఎంత ట్యాప్ చేస్తున్నా కానీ అసలు అక్కడికి వెళ్ళడమే లేదు. ఇంత సౌండ్స్ చూస్తున్నా కానీ ఆ బుక్ దగ్గరికే వెళ్ళి ఆగుతుంది. మళ్ళీ మా మామయ్య అంటున్నారు అనమాట, ఎన్ని చేసినా కానీ అసలు ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వట్లేదు చూస్తున్నారా మీరు అనేసి. సో ఇలా అయితే జరిగింది మా అన్నప్రాసన రోజు. అండ్ ఇక్కడ చిన్న ఆవు దూడ అయితే దగ్గరికి అయితే వచ్చింది. మా హస్బెండ్ ఏమో ముందరికి మీదికి వెళ్తుంది అనేసి అన్నారు. బట్ నాకైతే వెళ్తే ఏం చేస్తారో చూడాలి, సడన్గా వచ్చింది అనుకున్నాము. ఇలా జరిగిందండి మా అన్నప్రాసన.